టుడే దట్ ఈస్ ద కేస్ ఇన్ మీడియా. ఇప్పటికీ కూడా దిస్ హ్యాపెన్ 25 years ago, ఈవెన్ టుడే అదే పరిస్థితి. అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక అమ్మాయిలు కనపడుతున్నాను చూసి చాలామంది వావ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ విమెన్ అనుకుంటున్నారు. నిన్న కూడా నేను ఎవరితో చెప్పాను, వీఆర్ ఓన్లీ 10% ఆఫ్ ది ఎంటైర్ మీడియా ఫోర్స్. 10%. బయటికి ఇంత కనపడుతుంది కదా, 10% ఇంత కనపడుతున్నారు. సో దట్ మీన్స్ ఆడపిల్లలు వస్తే చాలా పని చేస్తారు, వాళ్ళ పని ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే తక్కువ ఉంటే కూడా వర్క్ ఎక్కువ కనపడుతుంది, మనుషులు ఈజీగా ఉంటారు. సో అయితే ఇప్పటికీ అది ఎంత అంటే ఈ కనపడని వివక్ష అనేది మీడియాలో చాలా ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసో లేదా, ప్రెస్ క్లబ్, నేను వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు, కానీ ప్రెస్ క్లబ్కి 50 years నిండింది 2014లో. అప్పుడు నేను మొదటిసారి ప్రెస్ క్లబ్ అనేది మెన్స్ క్లబ్ అని అందరికీ దూరంగా ఉంటారు అమ్మాయిలు. ఒక 20-30 మంది మెంబర్స్ ఉండేవాళ్ళు, విమెన్ మెంబర్స్, బట్ వాళ్ళు దే డోంట్ గో. ఒకసారి చూస్తే 2013లో ఎందుకు ఇది మెన్స్ క్లబ్గా ఉండాలి, ఇది అందరికీ ఎందుకు ఉండకూడదు, ఐ కంటెస్టెడ్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఐ వన్. వెళ్ళి చూస్తే 30 మంది ఆడపిల్లలకి బాత్రూమ్ కూడా లేదు రావటానికి. సో ఐ ఫాట్ అండ్ ఐ గాట్ 30 నుంచి 150కి మెంబర్షిప్ చేశాను. అండ్ నేను ఐ గాట్ విమెన్ రిజర్వేషన్ ఆల్సో. అంటే ఇది అందరికీ సాధ్యం కాదు, నిజంగా చెప్తున్నాను. నేను ఒక రకంగా గయ్యాళిని నోరేసుకుని మొత్తానికి పని చేయిస్తాను. సో అంటే ఒక రకంగా నన్ను వీళ్ళందరూ బుల్డోజర్ అని కూడా అంటారు. సో అది లేకుండా పని జరగదు. సో అది జరిగిన తర్వాత బట్ దెన్ అంతే, అది అక్కడే ఆగిపోయింది. మళ్ళీ అందుకని ముందుకు కదలట్లేదు. మళ్ళీ ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ కంటెస్ట్ చేసి మళ్ళీ గెలిచాను. సో ఇది ముందుకు ఎవరో ఒకళ్ళు ముందుకు తీసుకువెళ్ళటానికి చాలా టైం కావాలి, ఎనర్జీ కావాలి, పర్సిస్టెన్స్ కావాలి. చాలాసార్లు అది చాలా కష్టం. నేను చూస్తాను కదా మెన్స్ రూమ్లో, తనంటే ఒక బోర్డ్ రూమ్లో కూర్చుంటే మన బాత్రూమ్ అనే విషయం మాట్లాడేవనుకోండి విమెన్కి, మెన్ ఎవరు నో అనరు, ఎస్ అనరు, దే జస్ట్ అవాయిడ్ ఇట్. అవునా? ఒకసారి డిస్కంఫర్ట్ వస్తుంది. ఒక బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ చెప్పారు నాకు ఇట్లాగే, నేను ప్రోగ్రామ్ చేసినప్పుడు. ఆమె చెప్పింది, మన బ్యాంక్స్లో విమెన్కి టాయిలెట్స్ అనే మాట నేను ఎత్తుతాను ఎవ్రీ టైం బోర్డు మీటింగ్లో. ఎత్తితే అందరూ ఇట్లా ఒక నిమిషం ఆగి నెక్స్ట్ అంటారట. ఓకే, ఎజెండా నెక్స్ట్ ఎజెండాకి వెళ్ళిపోతారు. దే వోంట్ సే ఎనీథింగ్, దే జస్ట్ ఇగ్నోర్ ఇట్ యాజ్ ఇఫ్ దే డింట్ లిజన్ టు ఇట్. అట్లా ఉంటుంది పరిస్థితి. బహుశా ఇప్పుడు కొంచెం మారింది, ఎంత మారింది కదా. దిస్ ఇస్ అబౌట్ 5-6 years ago. అప్పుడు కూడా ఇట్లా ఉంది. ఏంటి, ఒక పెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్లో సంగతిని మాట్లాడేది. సో ఇది అంత ఈజీ కాదు, అంత ఓపిక కూడా ఉండదు అందరికీ. ఎందుకంటే మన కెరియర్ ఉంటుంది, మన ఫ్యామిలీ ఉంటుంది. ఎంత చెడ్డ, ఎంత ఈక్వాలిటీ ఫ్యామిలీలో ఉన్నా కూడా చాలా బర్డెన్స్ మన మీద ఉంటాయి. ఒక జోక్ చెప్తాను నేను. మేము పెళ్ళి అంటే మేము ఫ్యామిలీ ఉన్న కొత్తలో ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తే నేను సెక్రటేరియట్కి వెళ్ళేదాన్ని రిపోర్ట్ని. సడన్గా పాలు తోడేసారా లేదని గుర్తొచ్చేది. నాకు గుర్తురాకని చాలా కోపం వచ్చేది. నాకు ఎందుకు గుర్తు రావాలి ఇది, నా ఒక్కదాన్నే కాదు కదా ఈ బాధ్యత, ఈ పాలు తోడేయటం తనకు కూడా గుర్తు రావచ్చు కదా. సో ఇది మన వెంటాడుతూనే ఉంటుంది. ఇల్లు వెంటాడుతుంది, పిల్లలు వెంటాడతారు, మన సొంత కెరీర్, వీటన్నిటిలో ఈ స్ట్రగుల్ చేయటం అనేది ఎట్లా ఉంటుందంటే, ఓకే మనం తోసుకుని ముందుకెళ్ళాం కదా, వేరే వాళ్ళు కూడా వస్తారులే అనిపిస్తుంది. కానీ చాలాసార్లు మనం తోసుకుని వెళ్ళిన తర్వాత ఎంత తెలివిగా ఉంటుంది, ఇది ఇట్లా క్లోజ్ అయిపోతుంది మళ్ళీ వెంటనే. మనం వెనక్కి చూస్తే ఎవరు ఉండరు, మనం వెనకాల. సో మనమే ఉంటాం, ఇక్కడ ఒక ఒంటరి పోరాటం ఇట్లా నడుస్తూ ఉంటుంది. సో బయటకి కనపడినంత రోజీగా అయితే మీడియా ఫర్ విమెన్ లేదు. ఏ రంగము లేదు, మీడియా కూడా లేదు. అండ్ పైగా నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చి చదువుకుని, మేబీ బికాస్ ఆఫ్ మై పర్సివరెన్స్ కావచ్చు, అగ్రెషన్ అనేవాళ్ళు కూడా ఉంటారు, పడని వాళ్ళు. సో వీటన్నిటి వల్ల ఐ కుడ్ కమ్ టు దిస్ పాయింట్. ఒక ఇంట్రెస్టింగ్ ఎనెక్డోట్ చెప్పాలి నేను. ఐ థింక్ మీకు తెలిసి ఉంటుంది కదా, రామ్నాథ్ గోవింద్ అవార్డు వచ్చింది, బెస్ట్ నేషనల్ అవార్డు. అది 2 తెలుగు స్టేట్స్లో ఒకదానికి వచ్చింది నేషనల్ అవార్డు. అది ఒక దండకారణ్యంలో జనతా సర్కార్ అండ్ స్టోరీ, వెరీ టఫ్ స్టోరీ. ఆ స్టోరీ కోసం నేను 2 సంవత్సరాలు ఫాలోఅప్ చేశాను. ఫైనల్గా వస్తే అది బస్సులో వెళ్ళాము, బైక్ మీద వెళ్ళాము, నడుచుకుంటూ వెళ్ళాము, చాలా కొండలు ఎక్కి దిగి ఎక్కడికో వెళ్ళాలి. ఇద్దరిని వాళ్ళు బాగా పర్సీవ్ చేసి ఇద్దరిని మాత్రం అలౌ చేశారు. ఒకటి నేను, ఒకటి కలకత్తా నుంచి ఒక ఆయన ఒకవైపు నుంచి వస్తున్నాడు, ఒరిస్సా వైపు నుంచి, నేను ఇటు నుంచి వెళ్తున్నాను ఛత్తీస్గఢ్ నుంచి. ఇద్దరం బస్సులో ఎక్కడో కలవాలి. ఆయన సగం దూరం వచ్చి నా వల్ల కాదని వెళ్ళిపోయాడు. ఓకే, నాకు మధ్యలో యాక్సిడెంట్ అయింది కాలుకి, బట్ నేను మాత్రం వెళ్ళాను. ఈ కొండలు అన్నీ, ఎందుకంటే 2 ఏళ్ళు నేను ఇప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. సో ఐ వెంట అదే దెబ్బ తగిలిన కాలుతో నేను 15 రోజుల లోపల నడిచాను. అదే నక్సలైట్లతో ఉన్నా నేను. ఏమి ఇల్లు ఏముండదు కదా, చెట్ల కింద పడుకున్నామా, పొద్దున్న లేచి బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ పోయాము, అట్లా ఉన్నాను నేను. సో దట్ యాక్చువల్లీ పెయిడ్ ఆఫ్, దానికే వచ్చింది అవార్డు కూడా. అంటే అక్కడ దాకా వస్తే మనం వదిలేసేయం,
అతను వదిలేసాడు. సాధించుకునే మళ్ళీ చూసుకుందాంలే అనుకుని ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. నేను వెనక్కి రాలేకపోయాను, ఎందుకంటే నాకు మళ్ళీ వస్తుందో లేదో నాకు తెలియదు అవకాశం. సో ఇది ఐ థింక్ దిస్ ఈస్ ట్రూ ఫర్ లాట్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా ఈవెన్ టుడే. పద్మ గారు, ప్రతి రంగంలో ఇందాక మీరు ప్రస్తావించినట్లుగా సమస్యలు అనేవి ఉంటూనే ఉన్నాయి. మనం ఈరోజు చెప్పుకున్న చాలామంది గతంతో పోలిస్తే ఇప్పుడు తమ గురించి తాము పోరాటం చేస్తున్నారు. ప్రతి రంగంలోనూ ఉమెన్ కనిపిస్తుంది. ఇదివరకటి కంటే మేలైనటువంటి పరిణామాలని స్త్రీ వరకు మనం చూస్తున్నాం. బయటికి రావడం కానీ తనని తాను పోషించుకునే పరిస్థితులు అయితే వచ్చాయి. కానీ కొన్ని ఇబ్బందుల్ని అధిగమించలేకపోతాం ఈ పురుషాధిక్య ప్రపంచంలో. తన ఇంట్లో బయలుదేరి దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి చేరే వరకు. ఎందువల్ల అంటారు? అసలు దీని నుంచి ఎందుకు స్త్రీ బయటపడలేకపోతుంది ఈ సమస్య? ఒకటి, నేను చెప్పేది చాలామంది ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను దీని మీద చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఒకటి, మహిళ ఫస్ట్ తను ఎవరికన్నా తక్కువ కాదు అనేది ఫస్ట్ తను షీ హ్యాస్ టు స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. అది చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే తను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, తన చదువు, తన ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్ అండ్ పీపుల్ హూ ఎంటర్ ఇన్ టు హర్ లైఫ్, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. బట్ ఒరిజినల్గా మీరు చూస్తే మహిళ చాలా శక్తివంతమైన పర్సన్. మగవాళ్లతో పోలిస్తే ఫిజికల్గా మేబీ ఏమైనా వీక్గా ఉంటుంది, కానీ మెంటలీ అండ్ ఇమోషనలీ దే వెరీ స్ట్రాంగ్. ఇమోషనల్గా కూడా మహిళ స్ట్రాంగ్. మీరు ఎప్పుడైనా చూడండి, హస్బెండ్ చనిపోతే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా సాకి వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తుంది. అదే మగవాడికి అదే పరిస్థితి వస్తే, వైఫ్ చనిపోతే వాళ్ళు తల్లిగిల్లిపోతారు. అంటే దే డోంట్ నో హౌ టు టేక్ కేర్. మహిళలకి పురుషులకి మీరు అక్కడే మీరు తెలుస్తుంది చాలా డిఫరెన్స్. మహిళలు ఏడిస్తే ఇమోషనలీ వీక్ అంటారు, కానీ ఐ డిసగ్రీ విత్ దట్ వెరీ స్ట్రాంగ్లీ. మహిళలు ఇమోషనలీ చాలా స్ట్రాంగ్. వాళ్ళు వాల్యూస్కి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తారు. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే, మన ఈ పురుషాధిక్య సమాజంలో ఈ భావజాలం వల్ల చిన్నప్పటి నుంచి ప్రొటెక్షన్ అనే పేరుతో, అంటే మహిళల పట్ల మీరు ఆడపిల్లలు మీరు ప్రొటెక్టెడ్గా ఉండాలి, మీ సేఫ్టీ ఇష్యూస్, మీ ఆ ఇష్యూస్ ఈ ఇష్యూస్ అని వీళ్ళని చిన్నప్పటి నుంచి ఏంటంటే కొద్దిగా somebody needs to watch us, somebody needs to guide us, or ఇంకొకళ్ళ వ్యాలిడేషన్ కోసం వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ మైండ్ సెట్ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ దీని నుంచి ముందు వీళ్ళు బయటికి రావాలి. యూ డోంట్ నీడ్ వ్యాలిడేషన్ బై ఎనీబడి. ఎవరు మనకి మీరు శక్తివంతమైన వాళ్ళు, మీరు ఇలా చేయండి, లేకపోతే మీరు ఈ కట్టుబొట్టులోనే ఉండండి, మీరు ఈ రోల్స్కి పరిమితం అవ్వండి అని చెప్పే అధికారం, హక్కు ఎవరికి లేదు. దట్ ఈస్ సంథింగ్ ఫర్ ద ఉమెన్ టు డిసైడ్ బేస్డ్ ఆన్ హర్ యాప్టిట్యూడ్, బేస్డ్ ఆన్ హర్ లైక్స్. నాకు ఇది కావాలి, ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు నేను చెయ్యాలి. నాకు లా ఇష్టము, నేను మెడిసిన్ డాక్టర్ చేసాను, 3 డిగ్రీలు చేసిన తర్వాత నీకు లా ఎందుకమ్మా అన్నారు అందరూ. నీకు ఎందుకమ్మా లా అన్నారు. నాకు అది లైఫ్ లాంగ్ కోరిక లా చేయాలనేది, జర్నలిజం చేయాలనేది. సో ఐ టుక్ ఏ బ్రేక్ అండ్ ఐ డిడ్ ఇట్. కొంత నేను కన్సల్టెన్సీ అవర్స్ తగ్గించుకొని నేను కాలేజ్కి వెళ్ళి, అందరిలాగా లా కాలేజ్కి వెళ్ళి చదువుకున్నాను. దట్ ఈస్ యూనో మనకు కావాలి. అది దాన్ని పెట్టి నేను ఏమైనా చేస్తానా లేదా అనేది వేరే విషయం. అది నా కోరిక. ఐ గెట్ వన్ లైఫ్. ఆ లైఫ్లోనే మనకు కావాల్సినవి తీర్చుకోవాలి, మన కోరికలు ఏమున్నాయో. నాకు అది చిన్నప్పటి నుంచి నా కోరిక నేను తీర్చుకున్నాను. నేను లా చదువుకోవాలనుకున్నాను, చదువుకున్నాను. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు యాజ్ లాంగ్ యాజ్ దే నో వాట్ దే వాంట్, ఇది నేను చెయ్యాలి, ఇది నాకు కావాలి, ఈ విధంగా చెయ్యాలి అని మనకు ఒక ఆలోచన ఉన్నప్పుడు దాన్ని ప్రాక్టికల్గా చేయగలగాలి. అండ్ ఆ ప్రాక్టికల్గా చేసేప్పుడు వచ్చే కష్ట సుఖాలు ఏమున్నా కూడా వాటిని మనం సమానంగా స్వీకరించగలిగే మానసిక స్థాయి మనం డెవలప్ చేసుకోవాలి. చాలా మంది ఏం చెప్తారంటే, చదువు ఒకటి ఉంటే దట్ ఈస్ ద బిగ్ స్టెప్ ఫర్ ఎంపవర్మెంట్ అంటారు. ఎస్, ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టెప్ ఫర్ ఎంపవర్మెంట్. బట్